శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యమవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక మరియు 18 శక్తిపీఠాల పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కారం చూపబడును. గురూజీ సీతారామయ్య. సెల్ నంబర్ 8344181111. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్పాట్ ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. కటిక పేదరికం అనుభవించేవారు కూడా అపర కోటీశ్వర్లుగా మారుతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి పౌర్ణమి తర్వాత జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో మరింత అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లిపోదాం. మేషరాశి వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. వీరు తమ అభిప్రాయాలను ఈజీగా మార్చుకుంటారు, అంటే షఫల్ అవుతుంటారన్నమాట. విభిన్నమైనటువంటి అంశాలను తెలుసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు తమ దృష్టిలో అన్యాయం అనుకున్న విషయాన్ని అంత ఈజీగా అస్సలు వదిలిపెట్టారు. అలాగే మేషరాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలో 1-2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదాన్ని అనుమానించడం. వీరికి ఈ అలవాటు జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత మేషరాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రస్తుత సమయం అనేది అద్భుతంగా ఉంది. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతి వృత్తుల వారికి నూతన అవకాశాలు వస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అనేది అద్భుతంగా ఉండనుంది. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ టైంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. దీంతో వ్యాపారపరంగా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు. అలాగే గతంలో వ్యాపారపరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి గాను, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి గాను ప్రస్తుత సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, అయితే నూతన వ్యాపారాలు స్టార్ట్ చేసే విషయంలోనూ అనుభవజ్ఞుల యొక్క సలహాలను, సూచనలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ టైంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రస్తుత సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అయితే ఈ ప్రస్తుత సమయంలో ఈ రాశి వారికి భాగస్వామి వ్యాపారాలు అంతగా కలిసి రావు. ముఖ్యంగా భాగస్వామ్యాలు ఎవరైతే చేస్తారో యొక్క భాగస్వాములు మధ్య విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాగస్వామి వ్యాపారాలు విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అయితే ఈ సమయంలో వీరికి పెట్టుబడుల విషయంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా వీరికి పెట్టుబడికి సంబంధించి రుణాలు బ్యాంకుల నుండి, సహకార సంస్థ నుండి ఈజీగా లభిస్తాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ ప్రస్తుత సమయంలో కనుక మనం చూసుకున్నట్లయితే మేషరాశి గల ఉద్యోగులకు, ఈ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఉద్యోగులు ఉద్యోగపరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు.
ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఆ యొక్క నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ఈ టైంలో ఖచ్చితంగా చక్కటి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయన్నమాట. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా బాగుంటుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం పెరుగుతుంది. అంతా బాగుంటుంది. ప్రస్తుత సమయం కూడా వీరికి చాలా బాగుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తులను కొనడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే వాహనాలను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించడం మంచిది. లేదంటే మీరు మోసపోయే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ టైంలో వీరికి ఖర్చు కూడా అధికమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఇక ఈ యొక్క మేషరాశి వారు జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివుడిని పూజించాల్సి ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయండి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఏ పని స్టార్ట్ చేసినా అందులో చక్కటి విజయాలను నమోదు చేస్తారు. ఇకపోతే మీకు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా సరే అవి మీ నుంచి వెళ్లిపోతాయన్నమాట. మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. మీకు అన్నింట కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వారు జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పాటించవలసిన పరిహారాల గురించి ఓసారి చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారు ప్రతినిత్యం నవగ్రహాలకు పరిరక్షణ చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. ఇకపోతే శని చంద్రగ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లటి వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వాలి. శనివారం రోజున శివుడికి రుద్రాభిషేకాన్ని చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఉన్నటువంటి దోషాలను తొలగిపోవడం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని చక్కగా క్లీన్ గా శుభ్రం చేసి లేని పేదవారికైనా సరే లేకపోతే పేద బ్రాహ్మణులకైనా సరే అన్నదానం చేయండి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో మీకు ఉన్నటువంటి దోషాలను తొలగిపోయి అభివృద్ధిని పొందగలుగుతారు. అదేవిధంగా మీకు పట్టిన శని అంతా పోతుంది. మీకు గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. సో చూశారు కదండి, పౌర్ణమి తర్వాత మేషరాశి గల వ్యక్తుల జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరు ఈ టైంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ యొక్క రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే మేషరాశి వారు ఉన్నట్లయితే వెంటనే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే అలా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.